హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్. ఎగ్ అంటే ఎప్పుడు ఆమ్లెట్, లేదంటే బాయిల్డ్ ఎగ్, లేదంటే బుర్జీ. సో, ఇలా కాకోకుండా ఇలా బాయిల్డ్ ఎగ్‌తోనే మనం ఈ విధంగా కర్రీ చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అలాగే రైస్‌లో కానీ, చపాతీలో కానీ కూడా తినేయొచ్చనమాట. అది ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం రండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని, పాన్ పెట్టుకొని ఒక 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి, జీలకర్ర వేసుకున్న తర్వాత అది కాస్త చిటపటలాడిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని ఈ విధంగా ఫైన్‌గా కట్ చేసుకోండి. ఇవి వేగేలోపు మనము చిన్న మసాలా పేస్ట్ చూపిస్తాను చూసేద్దాం రండి. ఒక మిక్సీ జార్‌లో ఒక 5, 6 వెల్లుల్లి రెమ్మలు, 1 ఇంచు అల్లము, అలాగే కొద్దిగా అంటే కొద్దిగా పుదీనా, ఒక 4, 5 పచ్చిమిర్చి, 2 మీడియం సైజు టొమాటోల్ని ఈ విధంగా అయితే చిన్నగా కట్ చేసుకొని ముక్కలుగా వేసుకోవాలి. గుప్పెడు కొత్తిమీర, అలాగే ఒక 6, 7 వరకు కాజు కూడా వేసుకోవాలి. ఇక్కడ క్లిప్పింగ్ మిస్ అయింది. సో, ఈ విధంగా ఫైన్‌గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. మనకి ఆనియన్స్ అయితే చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇలా వేగించిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన మసాలా పేస్ట్‌ని, ఆ మసాలా పేస్ట్‌నంతా ఇందులోకి వేసేసుకోవాలి. సో, ఇలా వేసుకున్న తర్వాత ఇవి పచ్చి వాసన పోయేంత వరకు బాగా చక్కగా వేయించుకోవాలి. అప్పుడే మనకి ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా యాడ్ అవుతుందనమాట. సో, ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకొచ్చేసి మనము మసాలాలు, మీ నార్మల్ మసాలాలు, బేసిక్ మసాలా మనం ఇంట్లో తిన్నాం కదా! ఉప్పు, కారం, పసుపు వాటనమాట. సో, ఇక్కడొచ్చేసి ఫస్ట్ ఒక ఫుల్ టీ స్పూన్ వరకు అయితే ధనియాల పొడి వేస్తున్నాను. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే కారప్పొడి. ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి సో, 2 బ్యాలెన్స్ అయ్యేలాగా వేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ వరకు అయితే పసుపు, అలాగే ఒక 1/4 టీ స్పూన్ వరకు అయితే గరం మసాలా కూడా యాడ్ చేసుకొని, అలాగే తగినంత సాల్ట్ కూడా వేసేసి, ఇవి అన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఇవన్నీ పచ్చి వాసన అయితే పోయేలాగా చూసుకోవాలి. నేను ఆయిల్ ఎక్కువ వేయలేదు కాబట్టి ఇక్కడ మనకు అంత ఆయిల్ అనేది బయటకి రిలీజ్ అవ్వదు. బట్ కానీ ఈ మసాలాలన్నీ బాగా వేగి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి. నేను ఆయిల్ కన్సిస్టెన్సీ బాగా తగ్గించేసాను. సో, మీరు కూడా ఆ విధంగా చేసుకోవాలి అంటే నాన్ స్టిక్ యూజ్ చేసుకోండి. సో, మనం ఆయిల్ కూడా తక్కువ వాడుకోవచ్చు. అలాగే మనకి హెల్తీ కూడా. అండ్ మీరు కొద్దిగా వేసినట్లయితే ఆయిల్ సపరేషన్ అవుతుంది. సో, అలా అయిన తర్వాత మనం ఇక్కడొచ్చేసి వాటర్, నేను ఇక్కడైతే ఒక 1 ½ గ్లాస్ వరకు అయితే వేసుకున్నాను. ఎందుకంటే నాకు కొద్దిగా పల్చగా ఉంటేనే ఎగ్ కర్రీ అనేది ఇష్టము. సో, మీకు వద్దు కొద్ది తిక్కుగా ఉండాలి అంటే 1 గ్లాస్ వాటర్ వేసుకోండి సరిపోతుంది. ఇదంతా బాగా వాటర్‌లో మసాలా అంతా డైల్యూట్ అయిన తర్వాత కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి కరెక్ట్‌గా ఒక 10 నిమిషాలు ఉడికించండి. సో, అప్పుడు మసాలా అన్నది బాగా ఉడికిపోతది. ఆ తర్వాత వచ్చేసి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టేసి మనం ఆల్రెడీ ఎగ్స్‌ని బాయిల్ చేసి ఈ విధంగా హాఫ్‌గా వచ్చేలాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ ఎగ్స్‌నన్నీ వేసేసి బాగా మసాలాలో డిప్ అయ్యేలాగా ప్రెస్ చేసేసి ఇలా ఉడుకుతున్నప్పుడు జస్ట్ కొద్దిగా కొత్తిమీరనైతే ఫైన్‌గా చాప్ చేసి వేసుకున్నామనుకోండి సరిపోతుంది. సో, మనకైతే ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్‌గా, అలాగే టేస్టీగా, ఇంట్లో అందరికీ నచ్చేలాగా టేస్ట్ అంత బావుంటుంది. సో, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకెలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా మన ఛానల్‌ని రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.